గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి దోచుకుని కార్మికులకు ద్రోహం చేసిందన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఇక మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావుతో కలిసి సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు వంశీకృష్ణ. వారికి కార్మికుల అభిమానులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. సింగరేణి కార్మికులు తెలంగాణ సాధనతో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇక కార్మికుల సహకారంతో లేదే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. 1500 మంది బలిదానాల మీద కూర్చున్న కేసీఆర్ అధికారం వచ్చాక ఎవరిని పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన సరే ఒక మధ్యలో టీడీపీ వచ్చిన ఎవరు వచ్చినా కూడా సింగరేణి సంస్థలకి నడిపించి సంస్థకు ఐడెంటిటీ కల్పించి సంస్థను ఇండిపెండెంట్ పెట్టి ప్రభుత్వం ప్రమేయం లేకుండా సంస్థ నడిపించింది. ఈ 10 సంవత్సరాలు ఏం చేసినాయంటే వీళ్ళేమో టార్చర్ టూర్ చేసి తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు మాట్లాడతారు బీజేపీ బీజేపీలో అక్కడ ఏది కొత్త ఇద్దరు కానీ సింగరేణి అమ్మే ప్రోగ్రాం పెట్టింది తప్పితే సింగరేణి బతికించే ప్రోగ్రాం కానీ సింగరేణి మాట్లాడ ఇక్కడ సింగరేణి బతికితే మన యువకులకు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన లేదు. వాళ్ళ ఉద్దేశం అంతా మోడీ ఉద్దేశం ఏమో మొత్తం అమ్మేసి సింగరేణి సంస్థను అమ్మేసి అదానికి అమ్మాయిని అడ్డబెట్టి గుజరాత్ దుకాణాలు పెడతాను ఆడి చూస్తాడు. వీళ్ళేమో ఈ టీవీకే సంగతి తెలిసి ఎప్పుడు అవసరం లేదు. ఏమేం చేసిందో మెడికల్ ఆడిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ శ్రీరాములో చెప్పి ఏది ప్రగతి చేయడం 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. కానీ అదే సింగరేణి మళ్ళా కష్టాలు ఉందని చెప్పి చాలా బాధాకరమైన విషయం. ఇది మనం అందరం